నెల్లూరు జిల్లాలో తొలిసారిగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రాథమిక అంశాలపై ఇరు పార్టీ ముఖ్య నేతలు చర్చించారు. ఇరు పార్టీల కార్యకర్తల నాయకుల మనోభావాలను దెబ్బతినకుండా సున్నితమైన అంశాలపై ఎలా స్పందించాలో ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే రోజు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు కావడంతో ఇరు పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశం రోజు బెయిల్ రావడం శుభ పరిణామమని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు కైవసం చేసుకుంటామంటున్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణకైతే వేదిక తయారైంది. ప్రధానంగా ఈ రోజు ఏదైతే ఈ ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. వారిని తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ రోజు మీరు ఉమ్మడి కార్యాచరణ జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణకి ఈ రోజు వచ్చారు. అలాగే ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ కూడా వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ఒక శుభ సూచకం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో. మేము మొదటి నుంచే చెప్తున్నాం, ఈసారి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. దానికి శుభ సూచకమే ఈ రోజు మొదటి విడతలో తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకునే సందర్భంలోనే ఆయనకు బెయిల్ వచ్చేటువంటి కార్యక్రమం, మంచి కార్యక్రమం ఈరోజు జరిగిందంటే ఖచ్చితంగా ఈ జిల్లా మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రపక్షంలోనే సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుస్తారని నేను ఘంటాపథంగా చెప్పగలను. అలాగే ఈ రోజు మాజీ ఎమ్మెల్యే గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మీరు కూడా దగ్గర చాలా ఉద్యమాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్ పై రావాలని, ఇది అక్రమ కేసు అని కూడా, అంటే ప్రజల్లో ఏ రకంగా స్పందన ఉంది? ఈ రోజు జనసేన టీడీపీ పొత్తు ఏ రకంగా లాభపడుతుందని టీడీపీకి భావిస్తున్నారు? ఒకటండి, బాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అందరం కలిసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి నుంచి ఇండియా వైజ్ అలాగే వరల్డ్ వైజ్ దాదాపు 66 దేశాల్లో బాబు గారికి మద్దతుగా ఈరోజు ఉద్యమాలు నడిపారు. ఈ రోజు దాని ఫలితంగా ఈ రోజు బాబు గారు బయటకు వచ్చారు. ఎప్పుడు ఎవడే చెప్తున్నాం, నిజం గెలుస్తుంది. అదే మాట మీద ఉన్నాం, అదే మాట ఈరోజు వచ్చింది. ఈరోజు బాబు గారు బయటారని చెప్పి కొంతమంది నృత్యాలు మీ మీడియాలో మాట్లాడిన మాట కూడా వింటున్నాం. ఈరోజు ఆ నృత్యాలు చెప్తున్నాం, బాబు గారు మగోడుగా కడిగిన ఆదిముత్యంగా బయటకు వచ్చాడు. మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి తెలియజేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఈ జిల్లాలో 10కి 10 మేము గెలుస్తామని చెప్పి ఖచ్చితంగా ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ఒక అపూర్వమైన కలయిక. కింద బూత్ స్థాయి దగ్గర నుంచి పై స్థాయి వరకు కలిసి పనిచేస్తాం. ఇరువురు కలిసి ఈ రాష్ట్రంలో దాదాపు 160 స్థానాల్ని గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే ఈ రోజు నెల్లూరు జిల్లాలో టీడీపీ జనసేన కలయిక శుభ పరిణామమని, అదే రోజు బయలు రావడం కూడా అత్యంత సంతోషకరమని, ఖచ్చితంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కైవసం చేస్తున్నారని కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి అమర్నాథ్, అలాగే పాశం సునీల్ కుమార్. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.